క్రిందటిసారి ఎన్నికలకు ముందు కరెక్ట్‌గా తెలుగుదేశం టికెట్ ఇస్తానన్న వైసీపీకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది నెల్లూరు జిల్లాలో అక్కడే కనబడ్డది. పెద్దారెడ్లు అని పిలుస్తుంటారు వాళ్ళని. లక్షల కోట్లకి అధిపతులు అంటే లేదా వందల కోట్లకు అధిపతులు అన్నారు. లక్షల కోట్లు అనకూడదు కానీ వందల కోట్లకు అధిపతులు. అందుకని ఏ పార్టీ అయినా వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటుంది. వాళ్ళు అసలు జనజీవనంలో ఎక్కువగా కలవరు. కేవలం వాళ్ళ డబ్బుతో ఉంటుంది. మిగతాదంతా కూడా రాజకీయం అంతా డబ్బుతోనే నడుస్తూ ఉంటుంది. వాళ్ళ అనుచరులు వాళ్ళు లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకునేటువంటి వాళ్ళే ఆ ప్రజాప్రతినిధుల తరఫున ఉంటుంటారు. అట్లాంటి పెద్దారెడ్లు ఈ దఫా తెలుగుదేశం గూటికి చేరుతున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో. అందులో కీలకమైనటువంటిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. మొన్న ఆయనకి నెల్లూరు టికెట్ ఇస్తే ఆయన ముగ్గురిని మార్చమన్నారు, మార్చలేదు జగన్మోహన్ రెడ్డి. చివరికి ఒక్కళ్ళని మార్చారు, అనిల్ యాదవ్ని. అయితే అక్కడ కూడా అనిల్ యాదవ్ శిష్యుడినే తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఆగ్రహంతో ఉన్నటువంటి వేమిరెడ్డి ఆ రోజు నుంచి అందుబాటులో లేరు. జగన్కి మొన్న ఢిల్లీ వెళ్ళినా కూడా కలవలేదు కాబట్టి ఆయన. అట్లాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంటకి టికెట్ ఇవ్వనని తేల్చి చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒంగోలులో అతని కోసం బాలినేని చాలా గట్టిగా పట్టుబట్టినా కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిని తీసేస్తున్నారు, టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన తెలుగుదేశం బాట పడుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ బాట పడుతున్నారు. ఈ ముగ్గురు కూడా వీళ్ళని పెద్దారెడ్లు అంటారు. ఈ ముగ్గురు ఈ దఫా తెలుగుదేశం పార్టీకి రెడ్ల ప్రపంచం రాబోతుంది. రెడ్లలో ధనవంతులైన రెడ్లు రాబోతున్నారు. నెల్లూరు ఒంగోలు అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఒక మంచి సోర్స్ అని చెప్పచ్చు.